జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 20/7/2025 ఆదివారం ఆషాఢ బహుళ దశమి మొదలుకొని 26/7/2025 శనివారం శ్రావణ శుద్ధ విధియ వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి కర్కాటకం, బుధుడు కర్కాటకం, శుక్రుడు వృషభం, కుజుడు సింహం, చంద్రుడు మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశికి ఈ వారం చాలా బాగుంటుంది. వీరి ఏ పని అనుకుంటే ఆ పని చక్కగా నెరవేరుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని బాధలను చవి చూడవలసిన అవసరం ఉంటుంది. కొన్ని విషయాల లోపల తొందరపాటు చర్యగా వీళ్ళు దుడుకుగా చేయడం చేత కొన్ని రిజల్ట్స్ అంటే నెగటివ్గా అంటే వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మాత్రం వీళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు. ధనాదాయం కొరకు ప్రయత్నం లోపం చేయకుండా మీరు చేస్తే దాన్ని నెగ్గేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని ఆటంకాలు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. కనుక కొంచెం శ్రద్ధతోని కొంచెం ఆసక్తితో చేస్తే కొంచెం ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి సలహా ఇవ్వడమైనది. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో కొంత మీరు అలసటగా కొంచెం బడలికగా ఉండేటట్టుగా ఉంటుంది. కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల లోపల కొన్ని ఆటంకాల రూపకంగా రావడం చేత మీరు కొద్దిగా చికాకుగా కొద్దిగా ద్రవ్య నష్టాన్ని చవి చూసేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంచెం మంచి మార్కులు రావాలంటే ఎక్కువగా కష్టపడాలి. స్త్రీలకు చిన్న అనారోగ్య బాధలు వచ్చేటట్టుగా ఉంటాయి. కాకపోతే మీరు చేసేటువంటి పనులలో మీరు నిమగ్నతతోని కొంచెం కష్టపడి చేస్తారు కనుక కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అంటే మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా కూడా ఈ వారం కనబడుతున్నది. స్త్రీలకు చిన్న అనారోగ్య బాధల నుండి కూడా విముక్తి కొరకు చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కూడా మీద పడేటట్టుగా ఉంటాయి. కనుక మీరు చేసేటువంటి పనిలో మాత్రం చాలా వినమ్రతతోని కొంచెం శ్రద్ధతో చేస్తే వీటిని చెడును అధిగమించేటట్టుగా ఉంటుందని చెప్పి చెప్పడమైనది. ఈ వారం మీరు మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొన్ని పరిణామాలు తగ్గుతాయని చెప్పి చెప్పడమైనది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులు నెరవేరుతాయి. మీరు చేసేటువంటి పనులలో విజయాన్ని చవిచూస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనధాన్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరును ఘటిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. అనేక మంది మిమ్మల్ని పోగొట్టేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల లోపల విజయాన్ని చూస్తారు. అట్లానే రవి బుధులు తృతీయ స్థానం, శుక్రుడు 1వ స్థానం జన్మస్థానం ఉండడం వలన మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల లేదా ఇల్లు కట్టడం లేదా ఇల్లు మార్చడం అటువంటి కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రణాళికలు వేస్తుంటారు. ఆ ప్రణాళికలు కొంచెం సక్సెస్ దిశగా ఉండేటట్టుగా ఉంటాయి. అన్ని పరిస్థితులను మీరు అనుకూలంగా మలుచుకుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. స్త్రీలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని పొందుతారు. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. మీరు చేసేటువంటి వృత్తిని మార్చుకుందాము లేదా ఉద్యోగాన్ని వేరే ప్రయత్నం చేస్తాము అనుకునే వారికి తప్పకుండా నెరవేరుతుంది. స్థల మార్పిడి, మీరు అనుకున్న స్థలానికి మీరు కోరిన చోటుకు ట్రాన్స్ఫర్సు లేదా స్థల మార్పిడి అనేటువంటిది మీకు లాభసాటిగా ఉంటుంది. ఈ వారం అంతా చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పడమైనది.
తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం కొన్ని పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనిలో పోటీతత్వంగా ఉంటుంది. అట్లానే మీ పై అధికారుల ఒత్తిడి, లావాదేవీల్లో చికాకులు, వృత్తిలో చేసేటువంటి పనులలో కొన్ని ఎంత చేసినా కొంత తక్కువగానే ఉండేటట్టుగా వ్యవహారాలలో ఉంటుంది. ధనాదాయం కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం లోపం లేకుండా చేసినప్పటికి కూడా కొన్ని అవాంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చినట్టుగా ఉంటుంది. పై అధికారులతోని పూర్తి ఒత్తిడి ఉంటుంది. దూర ప్రయాణాల కొరకు ప్రణాళికలు వేస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. మీరు స్థిరాస్తుల ప్లాన్లు వేస్తుంటారు. ఆ ప్లాన్లు కొంతమేరకు పెండింగ్లో పడేటట్టుగా ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీ పిల్లల కొరకు కొన్ని నూతనమైనటువంటి వస్తువులు, విలువగల వస్తువులను కొంటారు. లేదా స్థిరాస్తులు కొనుగోలు, లేదా ఇల్లు అంటే మార్పిడి, ఇల్లు మార్చి కట్టడం, లేదా మార్పులు చేర్పులు కొరకు మీరు కొంత ప్లాన్లు వేస్తుంటారు. అనుకున్న పనులన్నీ చాలా చక్కగానే ఉంటాయి. కాకపోతే చేసేటువంటి పనుల లోపల ఒత్తిడి, ఒకసారికి రెండోసారి ప్రయత్నం చేస్తే కానీ సఫలీకృతం కాకుండా ఉంటుంది. వృత్తిలో పనిచేసేవారు, అలానే వ్యాపారస్తులు, ఉద్యోగంలో ఉన్నవారికి అందరికి కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం కొంతమేరకు కనబడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాల కొరకు ప్లాన్లు వేస్తుంటారు. ఈ వారం మీకు శుభ సూచనలు ఎక్కువగా కావాలనేటువంటి కోరుకునేటట్టుగా ఉన్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసాను చేయండి. కొత్త శుభమైన పరిణామాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటువంటి పనులలో కొంత ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత మీరు చేసేటువంటి పనులలో అలసటగా ఉండేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనులు కొంత తప్పులు లేదా కొంత మాటలు పడేటట్టుగా వ్యవహారాలలో ఉంటుంది. కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అట్లానే శారీరకమైనటువంటి రుగ్మతలు, శారీరక బాధలు, కడుపుకు సంబంధించినది లేదా ఈ కాళ్లకు అంటే నరాలకు సంబంధించినటువంటి బాధలు మీరు పొందే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు 11వ స్థానం ఉన్నందున కొంత నూతనమైనటువంటి వస్తువులు కొనడం, విలువగల వస్తువులు కొనడం అటువంటివి చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వేళ్లకు భోజనం అటువంటివి కూడా లభ్యమవుతాయి. అయినప్పటికీ కూడా ఏదో వికారము, తర్వాత ఏదో అలసట, మరియు చెప్పలేనటువంటి ఏదో విచారాలలో ఉండడం జరుగుతుంది. కొన్ని పనులు అయినట్టే అవుతాయి, పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది ఈ వారం. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్, కొన్ని ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటాయి. బంధువుల లోపల మాట తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు అధికమవుతాయి. అట్లానే ఉద్యోగస్తులకు కొత్త చికాకులలో ఏర్పడేటట్టుగా ఉంటుంది. వ్యవహారాల లోపల అనుకూలత లభ్యం కాదు. పై అధికారుల ఒత్తిడి, మాటలు పడేటట్టుగా, చీవాట్లు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తతోని, అప్రమత్తతోని వ్యవహరించాలి. విద్యార్థులకు కొంతమేరకు ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు, ఎక్కువగా కష్టపడాలి. వీసా లాంటివి ప్రయత్నించేటప్పుడు కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఇంటర్వ్యూలలో కూడా కొంతమేరకు మీ మనశ్శాంతి కరవేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్తతో ఈ వారం ఉండాలని చెప్పి ఈ రాశి వారికి చెప్పడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, గోవిందనామాలు లేదా మీకు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. దాని తగ్గట్టుగా ఖర్చులు కూడా కొంత అధికమవుతాయి. మీరు చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతోని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు అధికమవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. అట్లానే నూతనమైనటువంటి పనులను చేపడతారు, శ్రీకారం చుడతారు. అనుకున్న పనులలో
మీరు ఒక పనిని అనుకొని ముందుకు వెళ్తుంటారు. ఆ పని చాలా సక్సెస్ కావడం చేత చాలా ఉల్లాసంగా సంతోషంగా ఇంట్లో మీకు గడుస్తుంది ఈ వారం. సంఘ సేవలో పాల్గొంటారు. మీ వ్యవసాయ రంగం మరియు ఏ రంగం వారి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా ఉత్తమంగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. పరిశ్రమలు నిర్వర్తించే వారికి మంచి ఆనుకూల్యత లభ్యమవుతుంది. మీరు చేసేటువంటి ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉండడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు మీకు ప్రమోషన్స్ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు శుభసూచనలే. అట్లానే నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. కాకపోతే ఏదో కొన్ని విచారాలలో మీకు ఎక్కువగా వారం గడుపుతుంటారు. అయినప్పటికీ కూడా ఫలితాలన్నీ మీ ఫేవర్లోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో తెలియకుండానే విచారంగా మీరు ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. కొంత అనారోగ్య బాధలు, చిన్న చిన్న జలుబు లేదా జ్వరము అటువంటివి చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, శివారాధన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కన్య రాశి. ఈ వారం ఈ రాశి వారికి చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తుంటారు. కాకపోతే చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పడుతుంది. చేసేటువంటి పనుల లోపల కొంత అశాంతి జరిగేటట్టుగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల తప్పులు కాకుండా కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు తోటి ఉద్యోగులను కూడా కొంత జాగ్రత్తతోని చూడాలి. మొత్తం వారిపైన నమ్మి మీరు వ్యవహారాలు నడపకూడదు. అట్లానే ఇంట్లో మీకు చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు లేదా కొంత ఖర్చులు అధికమవుతాయి. మీరు శుభ కార్యాల కొరకు లేదా ఏ రకంగా మీరు శుభకార్యాలు నిర్వర్తించాలి అనేటువంటి ప్లాన్ల కొరకు కొంత ఎక్కువగా ఆలోచనలో ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విలువగల వస్తువులను కొంటారు. విలువగల వస్త్రాలను కూడా కొంటారు. ఇల్లు కూడా కొంత మార్పులు చేర్పులు జరిపేటట్టుగా ఈ వారం వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల లాభం మాత్రం తప్పనిసరి ఉండేటట్టుగా ఉంటుంది. బుధుడు ఏకాదశ స్థానం, రవి కూడా ఏకాదశ స్థానం. బుధ ఆదిత్య యోగంతో మీ పనులు కొంత పెండింగ్లో పడ్డా కొంత స్లోగా అయినా రిజల్ట్ మాత్రం తప్పకుండా మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ వారం ఈ నిరుద్యోగులకు కొంత శుభసూచనలే. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నం చేయండి. కొంత సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంతమేరకు ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. పని శ్రమతో పాటు కొంత ఆనుకూల్యత కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక ఈ వారం మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణాన్ని పఠించండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. రవి 10వ స్థానంకు ఉన్నాడు. అట్లానే రవి 10వ స్థానం శుభస్థానం. మీరు అనుకున్న పనులన్నీ చాలా చక్కగా అవుతాయి. శుక్రుడు అష్టమ స్థానం, కుజుడు ఏకాదశ స్థానం, గురువు కూడా 9వ స్థానం. అన్ని గ్రహాల ఆనుకూల్యత ఎక్కువగా ఉంది. కనుక మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తారు. మీ ఇల్లు కూడా మార్పులు చేర్పులు చేస్తారు. నూతనమైనటువంటి గృహాలు కొనడం, నూతనమైనటువంటి వస్తువులు, విలువగల వస్తువులు కొనడం ఈ వారం చేస్తారు. తప్పకుండా ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. మిమ్మల్ని ఎంతోమంది కొనియాడుతారు లేదా పొగుడుతారు. లేదా అప్రిషియేషన్ లెటర్స్, రివార్డ్స్, క్యాష్ అవార్డ్స్ అటువంటివి వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పరిగెడుతుంటారు. అట్లానే వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసి వీసా కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభ సూచనలు కనబడతాయి. ధనాదాయం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఈ వారం చాలా ఉత్తమమైనగా ఉంటుందని చెప్పడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం
కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. శిరోబాధ లేకుండా మానసికమైనటువంటి చింత అటువంటివి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మీ చేసేటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు ఏర్పడతాయి, పెండింగ్లు పడేటట్టుగా ఉంటాయి. దాంతో చికాగ్గా మనసు చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. కొంత మేరకు మీ ఇంట్లో కొన్ని ఏకాభిప్రాయం రావడం, కొంచెం మీ భార్యాభర్తలు అనుకోండి, మీ కుటుంబం పరంగా కొంత అభిప్రాయాల్లో చిన్న భేదాలు తప్ప కొట్లాట్లు అనుకోకండి. చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు, కానీ కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యేటట్టుగా ఉంటాయి. ప్రమోషన్స్ లేదా మీ ఆఫీసులో ఫైల్ కదలడం అనేటువంటిది కొంచెం పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ లేదా స్థల మార్పిడి అనేటువంటిది మీ ఫేవర్లో జరగకుండా ఉంటుంది. కనుక మీరు ఆ విషయాన్ని పెండింగ్లో పెడితే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ సోదరులతోని లేదా మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతోని కొంత మాట తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. ఆస్తి విషయం అనుకోండి, లేదా చిన్న చిన్న మాటల్లో తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. మీరు చేసేటువంటి వృత్తిలో కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. కనుక మీరు ఎక్కువగా స్ట్రెస్కు గురి అయ్యేటట్టుగా ఉన్నది. కనుక మీరు ఎక్కువగా ఆలోచనలు లేకుండా ముందుకు వెళ్ళండి. మీరు దైవానుకూల్యత మీ యందు ఉంటుంది. మీరు చేసేటువంటి పూజాధికాలు మీకు ఫలిస్తాయి. దాని గురించి కొంత మీకు ఉపశమనాన్ని పొందేటట్టుగా మిగిలవుతుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. మీరు చేసేటువంటి పనులలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శనతో మీరు పై అధికారుల మెప్పు లేదా మీ యాజమాన్యం వారు కొంత మీకు మంచి కీర్తి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. అవివాహితులకు మంచి శుభసూచనలు కనబడుతున్నాయి. అట్లానే సంతానం కొరకు ఎదురు చూసేవారికి సత్సంతానాన్ని పొందుతారు లేదా శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుతుంది. దాంతోపాటు కొంత మేరకు ఖర్చులు అధికమయ్యేటట్టుగా కనబడుతున్నది. మీ గృహయోగం ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీరు ఆ ప్రయత్నం సఫలీకృతమయ్యేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం విఫలం కాకుండా మీరు ముందుకు వెళుతుండండి. అట్లానే గురువు సప్తమ స్థానం ఉండడం చేత మీకు వివాహం సంబంధించిన విషయాల్లో మంచి ఆనుకూల్యత లభిస్తుంది అవివాహితులకు. అట్లానే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలు కొంత తొలగిపోయి ఉపశమనాన్ని పొందుతారు. మీ ఇంట్లో పిల్లలు మంచి మార్కులు లేదా విశ్వవిద్యాలయాల సీట్లు కూడా తెచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం మీకు ఉండేటట్టుగా ఉంటుంది. ఈ కడుపుకు సంబంధించినది లేదా శిరోబాధ అంటే తలనొప్పి అటువంటి చిన్న చిన్న అవాంతరాల నుండి కొంత మేరకు ఉపశమనాన్ని పొందేటట్టుగా మీరు కొంత వైద్య సేవలు అవసరం పడేట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రమోషన్ లాన్స్ లాభిస్తాయి. కనుక ఈ వారం మీకు అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేరుతాయి. అయినప్పుడు కూడా ఈ చెడు ఫలితాలను తొలగడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివారాధన అటువంటిది చేయండి. తప్పకుండా కొంత మేరకు మీరు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ వారం మీ రాశి వారికి మీరు చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతోని మంచి కాన్సన్ట్రేషన్తోని మీరు పనులు చేస్తుంటారు. ఈ పనుల లోపల మీరు చేసేటువంటి పని నిమగ్నతతోని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తారు అందరూ. మంచి రిజల్ట్స్ మీకు మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటాయి. దాంతోపాటు డబ్బులు మీకు చేతికి అందుతాయి. ఎక్కువగా ధనాదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. మంచి గుర్తింపు వస్తుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. దాంతో కీర్తి ప్రతిష్టలు కొంత ప్రారంభమవుతాయి. మీకు వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశీ పర్యటనలు కూడా కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ లాభిస్తాయి. స్థల మార్పిడి లాభసాటిగా ఉంటుంది. శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వలన మంచి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి.
సుఖమైనటువంటి జీవితము, టైం ప్రకారంగా భోజనాలు అటువంటి లభ్యం కావడం మీకు ఈ వారం జరుగుతుంది. అనేక విషయాల లోపల మీకు లాభసాటిగా ఉంటాయి. మీ సంతానం కొరకు మీరు కొంత లాభసాటిగా వారికి ఏదన్నా చేయాలి అనేటువంటి విషయంగా ఆలోచనలు పడుతుంటారు. తప్పకుండా అది కూడా సక్సెస్ అవుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాలే జరుగుతాయని చెప్పి ఈ వారం మీకు చెప్పడమేనిది. అయినప్పుడు కూడా చెడు అవాంతరాలని కొరకు మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, శ్రీరామరక్ష పారాయణం చేయండి. తప్పకుండా కొంతమేరకు ఆ దైవానుకూలత లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా ఆనుకూల్యత లభిస్తుంది. ధనం పెరుగుతుంది. మంచి మార్కులతోని విద్యార్థులు గెలుస్తారు. ఉన్నతమైనటువంటి సీట్ను సంపాదిస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మీకు సక్సెస్ కావడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీరు చేసేటువంటి ఆఫీస్లో, మీరు చేసేటువంటి ఉద్యోగ స్థలంలో మంచి మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్న సీట్ను, అనుకున్న స్థలాన్ని మీరు పొందుతారు. ఉన్నతమైనటువంటి సీట్లు సంపాదించినట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. అప్రిషియేషన్ లెటర్స్ లేదా క్యాష్ అవార్డ్స్ వచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే మీ భర్త లేదా మీ కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు, ఒపీనియన్లో డిఫరెన్స్ వచ్చేటట్టుగా ఉంటుంది. కాకపోతే అది స్వల్పమైనటువంటి పని కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంతమేరకు గ్రహానుకూల్యత మీకు ఉన్నది. దాంతోపాటు దైవానుకూల్యత కూడా లభిస్తుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు ఏలినాడు శని ప్రభావం అనుకోండి, లేదా గ్రహానుకూల్యత లేకపోవడం చేత చిన్న చిన్న మనశ్శాంతి కరువు కావడం, అనుకోకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. వృత్తి పరంగా మీకు కొంత ఎక్కువగా స్ట్రెస్ కావడం, స్థల మార్పిడి అటువంటివి జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తతోని, అప్రమత్తతోని వ్యవహరించాలి. కొంత దుడుకుగా ప్రవర్తించవద్దని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వీసా లాంటివి సంప్రాప్తం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కొంతమేరకు సజావుగా సాగినా కొంత మీరు కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది చెడును. కనుక మీరు కొంత జాగ్రత్తతోని, నోరు జారకుండా కొంత అదుపులో ఉంచుకుంటే మీకు మంచిదని చెప్పి సెలవు ఇవ్వడమైనది. శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వలన వ్యయం పెరుగుతుంది. కొంచెం అనవసరంగా తిరగడం, అనవసరంగా కొంచెం మనసు కొంచెం ఇబ్బందికరంగా ఉండడం, నోరు పారేసుకోవడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కుజుడు కూడా 6వ స్థానం ఉన్నాడు. ఇంత చికాకులు ఉన్నప్పుడు కూడా కొన్ని పరిస్థితులు అనుకూలంగా మలుచుకుంటారు. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా చేసేటట్టుగా మీరు దాన్ని ప్రవర్తిస్తారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతాయి. మనసు చంచలంగా ఉన్నా కూడా మీరు దైవాన్ని నమ్మండి. తప్పకుండా మీకు కొన్ని శుభ పరిణామాలు పొందుతారు. విద్యార్థులు కొంతమేరకు కొంచెం ఆశించినటువంటి ఫలితాలు రావాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడాలి. దైవాన్ని నమ్మండి. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, అలానే వీసా కొరకు ఎదురు చూసేవారికి, ఇదివరకే విదేశాల్లో ఉండి ఉద్యోగ అవకాశాలకు ఎదురు చూసేవారికి చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతాయి. కొన్ని వ్యవహారాలు లాభసాటిగా మీరు మలుచుకుంటారు. కొంత వేచి ఉండండి. తప్పకుండా మీ ఫేవర్లో, అంటే మీకు సంబంధించినటువంటి ఫలితాలు మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటాయి. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా సుందరాకాండ పారాయణము, హనుమాన్ చాలీసా పఠించండి. తప్పకుండా ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడు. లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా కూడా మంచిదని చెప్పి మీకు చెప్పడమైనది. స్వస్తి.